గాల్లో వెళ్ళే విమానాలే కాదు, రోడ్డుపై వెళ్ళే బస్సుల్లో కూడా ప్రయాణాలు చాలా అత్యంత ప్రమాదకరంగా మారిపోయాయి. ఉదాహరణకి చూసుకుంటే కనుక మొన్నటి కర్నూలు ఘటన, అది ఇంకా మర్చిపోకముందే మొన్న సోమవారం జరిగినటువంటి ఒక చేవెళ్ళ హైవే మీద ప్రమాదం, సుమారుగా 19 నుంచి 20 మందిని బలిగొన్నటువంటి ఒక సంఘటన. పోనీ ఈ తీరైనా చూసి నిజంగా బస్సు డ్రైవర్లలో నిజంగా మార్పు వస్తుందని అంటే కనుక, అంటే ఇక్కడ నేను చెప్పేది అందరి బస్సు డ్రైవర్ల గురించి కాదు. చాలామంది చాలా ఒబీడియంట్గా కూడా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు. కాకపోతే కొద్దిపాటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తున్నటువంటి బస్సు డ్రైవర్ల గురించి నేను ప్రస్తుతం మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ప్రస్తుతం బిగ్ బాస్ చూస్తూ ఆ టైంలో 90 కిలోమీటర్ల స్పీడ్ ఉందట బస్సు మొత్తం పూర్తిగా నిండి ఉంది. కాకపోతే ఇది ఒక పొరుగు రాష్ట్రమైనటువంటి పక్కన ఏపీలో జరిగినటువంటి ఒక సంఘటనని మీకు తెర మీదకి తీసుకొస్తూ దీన్ని ఉదహరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. బస్సు మొత్తం అంతా కూడా జనాలతో నిండిపోయి ఉంది, ప్రయాణికులతోటి. ఆ టైంలో డ్రైవర్ ఏం చేస్తున్నారు? అది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్. ఆ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఏం చేస్తున్నాడు? బిగ్ బాస్ చూస్తున్నాడు. తనకు నచ్చిన షో ఆ టైంలో రన్ అవుతోంది. సో ఆ లైవ్ షో ఒకటి పెట్టుకుని మొబైల్లో అది చూస్తూ బస్ డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ వెంటనే తన యొక్క నిర్లక్ష్యపు డ్రైవింగ్ని ఆ వెంటనే ఆ వెనకాల ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు నిజంగా దాన్ని క్యాప్చర్ చేస్తే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా ఇది ఎంతమంది అంటే ఒక బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి 30 నుంచి 40 మంది అందులో ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క ప్రాణాలు బలిగొనాల్సిందేనా అన్నటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. నెట్జెన్స్ అయితే తూర్పారపడుతున్నారు, నిజంగా తిట్టేస్తున్నారు. మామూలుగా కాదు, నిజంగా ఇలా కాకపోతే బస్సు డ్రైవర్లు ఇలా ఉంటేనే కదా ఇంతటి ఘోర ప్రమాదాలు జరిగేదంటూ కూడా పెడుతున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ నేను చెప్పుకొచ్చేది కొద్దిమంది నిర్లక్ష్యపు బస్సు డ్రైవర్లకు ఉద్దేశించి మాత్రమే, ఇది అందరికీ ఆపాదించింది మాత్రం కాదనేది నేను పదే మరీ ముఖ్యంగా చెప్పుకొస్తున్నాను. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ విజువల్స్ చూస్తున్నాం మనం. ఆల్రెడీ అక్కడ 80 నుంచి 90 కిలోమీటర్ల యొక్క స్పీడోమీటర్ మనం గమనించవచ్చు ఆ విజువల్స్లో. సో మరోవైపు బిగ్ బాస్ చూస్తూ కూడా తన సంతోషంగా తను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితేనే గాల్లో ప్రాణాలు కలిసిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఈ సంఘటన పక్కన పెడితే నిజంగా మరొక సంఘటన గురించి కూడా మీకు చెప్పుకురావచ్చు. నిజంగా ఇది ఐపీఎల్ చూస్తూ అంటే ఇదే ఏడాది పక్క రాష్ట్రం మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక సందర్భం. తనకు నచ్చినటువంటి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ నిజంగా మహారాష్ట్ర ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి ఒక బస్సు డ్రైవర్ నిజంగా ఈ వెనకాల చాలామంది 30 నుంచి 40 మంది ప్రయాణికులను పెట్టుకుని నిజంగా అతను ఐపీఎల్ చూస్తూ తన యొక్క బస్సు డ్రైవింగ్ చేస్తూ నిజంగా హ్యాపీగా బస్సు డ్రైవింగ్ చేసుకుపోతున్నాడు. నిజంగా అతనిపై కూడా ఆ రోజు చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కూడా కనిపించింది మహారాష్ట్ర సర్కార్. సో ఏదేమైనా సరే ఒక చేవెళ్ళ ఘటన కావచ్చు, ఒక కర్నూలు ఘటన కావచ్చు, ఇది నిజంగా బస్సు డ్రైవర్లు కొంతమంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, చాలా కుటుంబాల్లో కన్నీటి వ్యధలు మిగులుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పక తప్పదు. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి విశ్లేషణ అయితే చూద్దాం. తాజాగా ఏపీలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్ బిగ్ బాస్ టీవీ షో చూస్తూ ఆ టైంలో బస్సును 80 నుంచి 90 కిలోమీటర్ల స్పీడ్తో నిర్లక్ష్యంగా నడుపుతున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ వీడియో ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ప్రమాదాలకు ఇలాంటివి కూడా కారణం అంటూ కూడా మరోవైపు నెటిజన్స్ ఫైర్ అవుతున్నటువంటి సందర్భం. రోడ్డు ప్రమాదాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఆధిపత్యం, అధిక వేగం, బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం, డ్రైవర్ల నిర్లక్ష్యం వెరసి ప్రమాదాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అధికంగా ప్రమాదాలకు అడ్రస్గా మారిపోతున్నాయని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సో గాల్లో దీపంలో ప్రయాణికుల పరిస్థితి మారిపోయిందనేది వాళ్ళ యొక్క ఆవేదనగా తెలుస్తోంది. ఇటీవలే చూసాం కర్నూలులో జరిగినటువంటి వేమూరి కావేరి బస్సు దగ్ధంలో 19 మంది సజీవ దహనమైనటువంటి సంగతి. వరుసగా ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎంతమంది చనిపోయినా కూడా బస్సులు నడపడంలో ట్రావెల్స్ యాజమాన్యాలు సిబ్బంది చూపుతున్నటువంటి నిర్లక్ష్యం మాత్రం ఇంకా వదలటం లేదనేది చాలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం. తాజాగా ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బిగ్ బాస్ టీవీ షో చూస్తూ బస్సును 80 నుంచి 90 కిలోమీటర్ల స్పీడ్తో నిర్లక్ష్యంగా నడుపుతున్నటువంటి వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రమాదాలకు ఇలాంటివి కారణం కూడా అంటూ నెటిజన్స్ ఫైర్ అవ్వడమే కాదు, మనం కూడా చెప్పొచ్చు, ఎస్ ఖచ్చితంగా ఎవరో
ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్కి నిజంగా ఇంచుమించుగా 40 నుంచి 50 మంది ప్రాణాలు బలిగొనాలా, వాళ్ళ ప్రాణాలు పోవాలా, వాళ్ళ కుటుంబాల్లో నిజంగా కన్నీటి వ్యధలు మిగిల్చాలా. ఎస్, ఖచ్చితంగా ఇటువంటి బస్సు డ్రైవర్ల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు మానిటరింగ్, మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. జీపీఆర్ఎస్ ట్రాకింగ్ అంటూ రకరకాల ఎంతో టెక్నాలజీని ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కనీసం అటువంటి టెక్నాలజీతో ఖచ్చితంగా ఇటువంటి అడ్డుకట్ట వేసే పరిస్థితి ఇప్పుడు సదరు ప్రభుత్వ రంగ సంస్థలోనైనటువంటి ఆర్టీసీ సర్వీసులు కావచ్చు, మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ కూడా కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇప్పుడు సామాజిక వేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇలాంటి ట్రావెల్స్ మీద ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి డ్రైవర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ఇదే ఏడాది 2025 మార్చి 23న, అంటే మార్చి 22న జరిగినటువంటి ఒక సందర్భం, మార్చి 23న ప్రపంచానికి మొత్తం అంతా కూడా తెలిసినటువంటి సందర్భాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవైపు బిగ్ బాస్ షో చూస్తూ ఏపీలో కొన్ని గంటల క్రితం జరిగినటువంటి ఒక సందర్భం ఒక విజువల్ అయితే, ఇదే ఏడాది మార్చి 23న జరిగినటువంటి మరొక సందర్భం అది ఏమిటంటే, ఆ రోజు దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. క్రికెట్ ప్రియులు తమ అభిమాన జట్లు ఆడబోయే మ్యాచ్ల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే ప్రారంభమైపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ముందుగా ఫీల్డింగ్ను కూడా ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నటువంటి అభిమానులు మ్యాచ్ ప్రారంభం అవ్వగానే ఫోన్లో మ్యాచ్ చూడడం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో ఒక బస్సు డ్రైవర్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్ఎస్ఆర్టీసీ, మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక బస్సు డ్రైవర్ మ్యాచ్ చూస్తూ బస్సు డ్రైవింగ్ చేశాడు. ఇది కూడా సదరు అందులో ఉన్నటువంటి ప్రయాణికుడు కావచ్చు, సహచర సిబ్బంది కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వీడియో క్యాప్చర్ చేయడం, ఆ వెంటనే ఈ ప్రపంచానికి మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా తెలియడం, ఇది వెంటనే ఆ బస్సు డ్రైవర్ మీద చర్యలు తీసుకోవడం కూడా చకచకా జరిగిపోయాయి. సో ఈ తరుణంలో ప్రయాణికుల భద్రత మరిచి ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ నిర్లక్ష్యంగా బస్సు నడిపినటువంటి ఆర్టీసీ డ్రైవర్పై ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. అతన్ని విధుల నుంచి సైతం తొలగించినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఎస్, మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై పూణే మార్గంలో ఎంఎస్ఆర్టీసీ ఈ శివనేరి బస్సులో డ్రైవర్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు. ఈ ఘటనను గమనించినటువంటి ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు భాగోత్వం బయటపడింది. ఈ వీడియోపై స్పందించినటువంటి మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు అధికారులు వెంటనే అతనిపై చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇదంతా పక్కన పెడదాం. 2 రోజుల క్రితం సోమవారం జరిగింది, తెల్లవారుజామున జరిగినటువంటి ఒక సంఘటన, మన తెలంగాణలో జరిగినటువంటి ఒక సంఘటన, హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక విషాదకర సంఘటన. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది కదా. ఎంతమంది చనిపోయారు? సుమారుగా 20 మందికి పైగా చనిపోయారా? ఎస్, ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ ప్రభుత్వ గణాంకాలే చెప్తూనే 19 మంది చనిపోయారు. అందులో 13 మంది మహిళలు సైతం ఉన్నారనేది కూడా. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని సైతం నింపింది. తమ వారిని కోల్పోయి కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోధించారు. నిజంగా ఒక కుటుంబంలో 3 ఆడపిల్లలు ఉంటే 3 ఆడపిల్లలను కూడా ఆ రోజు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ 3ని కూడా బలి తీసుకున్నటువంటి సందర్భం. నిన్న ఆ బాధిత తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి సందర్భం. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంటే ఇది నా పిల్లలు సంపాదించినటువంటి సంపాదన అని అంటూ కూడా ఈ యొక్క మీడియా వేదికగా ఆ తల్లిదండ్రులు మొరపెట్టుకున్నటువంటి, బోరున ఏడ్చినటువంటి సందర్భం. సో దీనికి సంబంధించి ఇది ఇలా ఉంటే, చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటుగా తీసుకుని కేసు నమోదు చేసింది. మీడియా ఛానల్స్, పలు పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ఆధారంగా కమిషన్ ఈ చర్యలు తీసుకుంది. ఈ సంఘటనపై డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రోడ్లు, రవాణా, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయితే, ఆర్టీసీ ఎండీ అయితే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్కు కూడా నివేదిక సమర్పించాలని ఇటు హెచ్ఆర్సీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆదేశించింది. ఎందుకంటే హెచ్ఆర్సీ కూడా ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. పలు మీడియా ఛానల్స్లో వచ్చినటువంటి కథనాల ఆధారంగా ఈ కేసును, చేవెళ్ల ఘటనను సుమోటోగా
తీసుకుని నిజంగా విచారిస్తున్నటువంటి సందర్భం. మరోవైపు చేవెళ్ల బస్సు ప్రమాదంపై పోలీసుల విచారణ మరోవైపు కొనసాగుతోంది. ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని ఇటు డీజీపీ అలాగే సిపి ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా పరిశీలించినటువంటి సందర్భం. సోమవారం తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సును కంకర్ లోడుతో వెళ్తున్నటువంటి లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో లారీల్లో ఉన్నటువంటి కంకర్ మొత్తం బస్సులో కుప్పగా పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి సందర్భం. మరో 34 మంది స్టిల్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ ప్రమాదాల యొక్క డెత్ టోల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఈ యొక్క వైద్య బృందాల ద్వారా తెలుస్తుంది. టిప్పర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఏదేమైనా సరే ఒకవైపు కర్నూలు ఘటన నిజంగా అగ్నికి ఆహుతైపోయినటువంటి ఆ బస్సు సంఘటన, అది మరొక ముందే చేవెళ్లలో నిజంగా టిప్పర్ కంకర్ లోడుతో వెళ్తున్నటువంటి టిప్పర్ లారీ గుద్దడంతో బస్సు నుజ్జు అయిపోతే నిజంగా 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి సందర్భం. ఏదైనా సరే డ్రైవర్ కరెక్ట్గా ఉంటే వెనకాల ఉన్నటువంటి 30 మంది 40 మంది 50 మంది 100 మంది వాళ్ళందరి ప్రయాణం కూడా సురక్షితంగా ఉంటుంది. కేవలం ఒక్కరి వల్లే ఆ బస్ డ్రైవర్ ఖచ్చితంగా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే మిగతా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. సో ఏదేమైనా సరే ఒక బిగ్ బాస్ మీకు నచ్చిన షో చూడండి. కాకపోతే ఆ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత మీ యొక్క డ్యూటీలు అయిపోయిన తర్వాత మీ యొక్క షో చూసుకోండి. మీ యొక్క ఐపీఎల్ మ్యాచ్ నచ్చింది, నిజంగా మీ యొక్క క్రికెట్ మ్యాచ్ ఇష్టమే. కాకపోతే ఈ యొక్క విధులు నిర్వర్తిస్తూ వెనకాల ఎంతోమంది ప్రాణాలు వాళ్ళ యొక్క కుటుంబాలకి నిజంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకునే ఆశతో వాళ్ళు ఉంటారు. కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల నిజంగా ఒక 100 ఏళ్ల సమస్యగా మీరు తీర్చేస్తున్నటువంటి 100 ఏళ్ల సమస్యగా మీరు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక సమస్య కుటుంబంలో ఒక ప్రాణం పోతే ఒక ప్రాణం పోయినట్టు కాదు. నిజంగా అది 10 సంవత్సరాల 100 సంవత్సరాల దానికి సంబంధించినటువంటి ఆ సమస్య వెంటాడుతూనే ఉంటుందనేది మీరు గ్రహించండి. సో ఏదేమైనా సరే ఈ యొక్క దీనిపైన ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ అధికారులు విమానంలో ప్రయాణం ఏ విధంగా చేసినప్పుడు ఆ యొక్క పైలట్ దగ్గర ఏదైతే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటారు, దాన్ని పరోక్షంగా బ్లాక్ బాక్స్ అని కూడా అంటారు. ఆల్రెడీ BS6 మోడల్స్ బస్సుల్లో కూడా ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. TGSRTC ఆల్రెడీ ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆల్రెడీ తొలి వెలుగు కూడా కొన్ని గంటల క్రితం కూడా ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో కూడా రన్ అవుతోంది. సో వాళ్ళ యొక్క దీన్ని ప్రమాదాలు అరికట్టడానికి డ్రైవర్ ఏ స్థితిలో ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, డ్రైవింగ్ చేసినప్పుడు డ్రైవర్ ఎలా ఉన్నాడు, డ్రైవర్ యొక్క మానసిక స్థితి ఎలా ఉందనేది ప్రస్ఫుటంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా మరోవైపు చేస్తున్నారు. ఏదైనా సరే దీనికి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పటికప్పుడుగా వస్తోంది. సో ఖచ్చితంగా ఇంతమంది ప్రయాణాలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఆనందాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇటు ఉన్నతాధికారుల వైపు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు మాత్రం పటిష్టంగా తీసుకోవాలనేది చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.